ఏంటబ్బా ఇది? అసలు రైతులను గిట్ల గోసవుచ్చుకునుడేంది? ఓ దిక్కు ఎర్రటెండ, ఇంకో దిక్కు ఇత్తనాల కోసం గంటల కమానం రైతులను నిలబెట్టించుడు. అసలు ఈ సర్కారు వ్యవసాయాన్ని ఏం చేద్దామనుకుంటుందో నాకు సమజైతలేదు. రైతులను గిట్ల గోసవుచ్చుకునుడేందో అర్థమైతలేదు. ఆగో చూడురు మీరే. ఆరంటే 6 నెలలల్లా మార్పంటేందో పట్ట వైటిల సుక్కలు కనిపించుడేందో ఇగో కండ్లకు గట్టినట్టు చూయిస్తురు. నిజంగా మన రైతుల అవస్థలు చూస్తుంటే పానం కలుక్కుమంటుందోలా. తెలంగాణ రైతులు నిజంగానే రోడ్డుకు పడ్డారు. ఆగో చూడురు మీరే. ఇత్తనాల కోసము ఎంత తన్లాటైతుందో. జగిత్యాలనొల్ల ఆగో రైతు సేవా కేంద్రం ముంగట గిట్ల పాస్బుక్లు పెట్టి కళ్ళు కాయలయ్యేటట్టు ఎదురు చూస్తురు. అంటే లైన్లలో గంటలు గంటలు నిలబడాల్సి వస్తుంది అన్నట్లు. అయినా అందరికి ఇత్తనాలు అందుతాయన్న గ్యారెంటీ కూడా లేదట. ఇటు మెదక్ జిల్లా తూప్రాన్ కాడ చూడుర్రి. జిలుగు ఇత్తనాల కోసం ఎట్లా తిప్పలు పడుతుర్రో. దుకాణం ముంగట చెప్పులను లైన్లలో పెట్టిర్రు రైతులు. ఓ దిక్కు ఎర్రటెండ సురసురం అంటుంది. వీళ్ళు చెప్పులు ఇడిచి వాటిని లైన్లలో పెట్టిరంటే ఎంతో గోస ఎప్పుర్రి. అసలు ప్రభుత్వానికి ఏమన్నా ముందు సూపు అనేది ఉన్నదా లేదా? రైతులకి ఇట్లా తనలాడుడేంది? ఈ 9.5 ఏళ్లలో ఏనాడన్నా చూసినామా? ఆదిలాబాద్లో కూడా గిదే కథనొల్ల. రైతులను పోలీసులతో కొట్టించే కదా లైన్లలో ఉన్నందుకు. ఇగో బుజారం నాడు కూడా మళ్ళా గట్లనే వేసిరు. కిలోమీటర్ల పొడుగుతా లైన్లున్నాయి. సరిపోయి అన్ని గింజలు లేనేలేవని దుకాణ పోళ్ళు ఆఫీసర్లు అంటుర్రట. ఇక రైతులకు కూడా వశపడతలేదు. ఎంతకాలమని ఓపికతోనుంటారు. అందుకే పెట్రోల్ బాటళ్లు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని ఆందోళనలు చేసిర్రు. అయినా సర్కార్ తరపు నుంచి ఊయలేదు కుయ్యలేదు. ఓ దిక్కు రైతులు అవస్థ పడుతుంటే సర్కారోళ్ళు మనదిన్న పాము లెక్కనే చేస్తుర్రని రైతులు గరమైతుర్రు.